ఒక వ్యక్తి తన తాలూకు ఒక చిన్న చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుండేను. అనుకోకుండా ఆ ఫ్లైట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, పొలాల్లో ల్యాండ్ చేశాడు. పొలాల్లో ల్యాండ్ చేసే టైం చూసేసరికి ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది సాయంకాలం. అతను వెళ్ళవలసింది అహ్మదాబాద్ వెళ్ళాలి, యమా స్పీడ్లో వెళ్ళిపోవాలి, చాలా పెద్ద బిరుదు ఇస్తున్నారన్నమాట, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెడల్ ఫర్ హిజ్ లైఫ్ అనేసి. బయటకు చూస్తూ దూరంగా ఒక విలేజ్ కనిపించింది, పరిగెట్టి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఏది అంటే ఒక డొక్కు అంబాసిడర్ కారు దొరికింది. రిక్వెస్ట్ చేశాడు, నన్ను అహ్మదాబాద్ దాకా దింపుతావా అనేసి. అలాగే సార్ దింపుతా అన్నాడు. ఓల్డ్ అంబాసిడర్ కారు వాళ్ళ వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్యాసేజ్ అంతా ఈ విలేజ్కి అహ్మదాబాద్కి మధ్యన ఒక చిన్న ఫారెస్ట్ స్ట్రెచ్ నుంచి వెళ్ళాలి. 5:30 కారు అయిపోయింది. అలాంటి టైంలో మొత్తం కారు మబ్బులన్నమాట, వర్షం, విపరీతమైన వర్షం ఆరంభమైపోయింది. ఆ కారు వాడు చెప్పాడు, సార్ నా కారు ఈ చీకట్లో డ్రైవ్ చేసే పొజిషన్లో లేదు సార్, ఎందుకంటే నాకు వైపర్స్ కూడా లేవు, మీరేమనుకోకపోతే నన్ను క్షమించి అని. అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు. చేస్తే ఒక లేడీ డోర్ ఓపెన్ చేసింది. చేస్తే చెప్పాడు, అమ్మా నేను చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుంటేను అది ఎక్కడో పొలాల్లో ల్యాండ్ అయి పాడైపోయింది, అక్కడి నుంచి ఒక డొక్కు అంబాసిడర్ కారు తీసుకుని అహ్మదాబాద్ వెళ్దాం అనుకుంటే కారు మీద ముందుకు వెళ్దామని చెప్పాడు. నైట్ అయిపోయింది, మేము వెళ్ళాము, మీరేమనుకోకపోతే ఈరోజు రాత్రి మీ ఇంట్లో ఉంటాం, రేపు పొద్దున్నే వెళ్ళిపోతాం ప్లీజ్ అంటే, ఓకే ఉండండి అనేసి చిన్న గది ఇచ్చింది. నిన్న నైట్ నుంచి చూస్తున్నానమ్మా, నువ్వు నోట్లో ఏదో మర్మరింగ్ ఏదో అలా చెప్తున్నావు, వాట్ ఈస్ దాట్ అని అంటే ఆవిడ చెప్పింది, నాకు నారాయణ అంటే చాలా ఇష్టం అండి, అందుకోసం నా నోట్లో నేను ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనేసి ప్రే చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అడిగాడు. లోపల చిన్న కొట్టు ఉంది, దాంట్లో నాకు 10 సంవత్సరాల కుర్రోడు ఉన్నాడంటే మా బాబు, వాడికి ఏదో బ్రెయిన్లో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా క్యూర్ చేయాలనేసి నా దగ్గర ఉన్న స్తోమతకి ఇక్కడున్న చుట్టుపక్కల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, బట్ వాళ్ళకి ఎవరికీ తెలియలేదు. ఆఖరికి ఒక లేడీ డాక్టర్ చెప్పింది, మలేషియాలో డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అని ఒక డాక్టర్ ఉన్నాడు, అతని దగ్గరికి తీసుకెళ్తే వీడు బాగవుతాడు, నేను వెళ్ళలేను కాబట్టి నారాయణని ప్రే చేస్తున్నా, ఏదోలా హెల్ప్ చేయమని, ఇంకేం లేదండి అనేసరికి ఈ వ్యక్తి ఎవడైతే ఆవిడతో మాట్లాడుతున్నాడో అల్లా అని కూర్చుంటున్నాడు మోకాళ్ళ మీద. చెప్పాడు, నా పేరే అబ్దుల్ ఫరీద్ అమ్మా, నేనేమో యాక్చువల్లీ అహ్మదాబాద్ నాకు అవార్డు ఇస్తారని వెళ్తుండే నా ఓన్ ఫ్లైట్లో. అంటే ఈవిడ అబ్దుల్ ఫరీద్ దాకా వెళ్ళే స్తోమత వాడికి లేదు కాబట్టి, ఆ నారాయణ్ని నమ్మింది కాబట్టి ఆ అబ్దుల్ ఫరీద్ అన్న ఒక డాక్టర్ని ఈవిడ దగ్గర తీసుకొని వచ్చాడు.